आपके कितने बच्चे हैं? मेरे 6 बच्चे हैं जी, बाकी और भी बनाएंगे हम। स्कूल की पढ़ाई फ्री, हाँ। ड्रेस फ्री, हाँ। जूते फ्री, हाँ। किताबें फ्री। हाँ। फिर क्यों नहीं पढ़ रहे? पढ़ेंगे जी, फिर तो चाहे 10 के भी 12 हो जाऊं। चाहे 15 बच्चे हो जाए। हाँ जी, जब सब चीज फ्री मिल स्कूल में जाए। किताबें फ्री, हाँ। आयुष्मान खाना कार्ड फ्री। फ्री। आयुष्मान कार्ड बना है? हाँ जी, बना है। खाना भी फ्री, चावल फ्री। चावल फ्री, नाच फ्री, सब चीज फ्री। फिर क्या की परेशानी है? मैं बताओ, मौज आ रही है जी। राशन मिले जी, जो बात है 25 किलो राशन मिलता है। और मतलब एक बच्चे पे 5 किलो। हाँ जी, और 12 होंगे तो 60 किलो मिले। 25 किलो राशन मिल रहा है, जिसमें 15 किलो चावल मिल रहे हैं, 10 किलो नाज मिल रहा है जी। आपके कितने बच्चे हैं? मेरे 6 बच्चे हैं जी, बाकी और भी बना। మా ట్యాక్స్ తో దేశాన్ని బాగు చేయండి. బీఎస్ఎఫ్ వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి, మిలిటరీ వాళ్ళకి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి పెట్టండి. దేశానికి ఆయుధాలు కొనండి. దేశాన్ని డిజిటల్ గా అన్ని రకాలుగా డెవలప్ చేయండి. అంతేగాని సోమరపోతుల్లా ఎదవలా ఉన్న వాళ్ళకి మీరు వెళ్ళి పెట్టకండి. మీరు గెలవడానికి అని చెప్పి వాళ్ళందరినీ పోషిస్తారు. వాళ్ళంతా మళ్ళీ పడేది మన దేశం మీదే. ఒకడు మళ్ళీ జై భారత్ అంటాడు. ఏమనంటే జై అమెరికా అంటాడు, జై పాలస్తీన్ అంటాడు, జై పాకిస్తాన్ అంటాడు, జై బంగ్లాదేశ్ అంటాడు. కానీ యాంటీ భారత్ మళ్ళీ వీళ్ళందరికీ ఫ్రీ ఇస్తున్నందుకు ఇది కూడా ఉండదు. సో గవర్నమెంట్ షుడ్ రియల్లీ థింక్. ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఆలోచించండి ఎవరికి ఎందుకు ఇవ్వాలి అని. అలాంటి వాళ్ళకి ఓట్లు కూడా అవసరం. అసలు ఓట్లు కూడా రద్దు చేయాలి. ఫ్రీగా వస్తుందని చెప్పి ఓటేస్తారు. ఎవరు ఫ్రీ ఇస్తే వాళ్ళు ఇస్తారు. ఈ గవర్నమెంట్ ఏ ఉంది, వాళ్ళు ఫ్రీ ఇస్తారంటే వాళ్ళకి ఇస్తారు. బి ఉంది, వాళ్ళు డెవలప్ చేస్తుంటారు, ఫ్రీ ఇస్తారంటేనే ఇస్తారు. ఇలాంటి వాళ్ళు ఓట్లు కూడా తీసేయాలి అసలు నా దృష్టిలో అయితే. బట్ దిస్ ఈస్ నాట్ లీగల్. బట్ ఎవ్రీ పర్సన్ షుడ్ థింక్. గవర్నమెంట్ షుడ్ ఆల్సో థింక్. రెండు పార్టీలు ఇవ్వను అని గట్టిగా ఉంటే ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయలేరు కదా. డెవలప్మెంట్ అజెండా పెట్టుకోవాలి. ఎంతవరకు అని చెప్పి సంక్షేమం ఎజెండా పెట్టుకుంటే దేశం అవ్వదు, పాడైపోద్ది. సో ప్లీజ్ ఎవ్రీ గవర్నమెంట్ షుడ్ థింక్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ థింక్.